Hello students, the next problem. Already 3 problems చెప్పుకున్నాను. This is the fourth problem. This is the hexagonal pyramid. Okay, now the problem is first one note చేసుకోండి. Problem note చేసుకుని ఒకసారి చదవండి problem. A hexagonal pyramid, side of base 25 mm and axis 50 mm long, rest with one of the edge of its base on HP, and its axis is inclined at 30 degrees to the HP and parallel to the VP. Draw its projections. చూడండి, ఇది సేమ్ టు సేమ్ థర్డ్ ప్రాబ్లం చెప్పాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లం ఏంటంటే పెంటాగోనల్ ప్రిజమ్ ఇచ్చాడు, ఈసారి ఏంటంటే మనకి హెక్సాగోనల్ పిరమిడ్. ఓకేనా, జస్ట్ షేప్ మారింది, బట్ ద ఎంటైర్ కండిషన్ ఇస్ ద సేమ్ థింగ్. ఓకే, సో దీనికి నేను హెచ్పివిపిఎస్ డయాగ్రమ్ డ్రా చేయట్లేదు, ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, జస్ట్ షేప్ మాత్రమే మారుతుంది అంతే. ఓకేనా, సో డైరెక్ట్ గో టు ది ప్రాబ్లం. ఓకే, సో ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ మనకి హెక్సాగోనల్స్ ఇచ్చాడు. మనకి హెక్సాగోనల్ మనకి ఈచ్ సైడ్ ఇస్ ద 25 mm అండ్ ద హైట్ ఈజ్ 50 mm, అంతే కదా, హైట్ ఈజ్ 50 mm. ఓకే, సో ఫస్ట్ దీంట్లో చేయాల్సింది మనకి, ఫస్ట్ మీరు హెక్సాగోనల్ షేప్ డ్రా చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద టాప్ వ్యూలో మనం హెక్సాగోన్ డ్రా చేయాలి. ఓకే, కనబడుతుంది కదా. సో ఈ సైడ్ అంతా మనకి 25 mm. రఫ్ డ్రా చేస్తున్నాను, చెప్పాను కదా. So this is the hexagon. Okay, so next we know that this is the hexagon pyramid. So pyramid మనకి ఎలా ఉంటుంది, ఒక్క నిమిషం డ్రా చేసి చూపిస్తాను. పిరమిడ్ అంటే యాక్చువల్ ఐడియా ఉంది. ఓకే, కదా, పాయింట్ లా ఉంటుంది పైన చూసి తక్కువ. సో దిస్ ఇస్ ద హెక్సాగోనల్ పిరమిడ్. ఓకే, సో మనకి పైన అనేది మనకి ఎడ్జ్ షేప్లో ఉంటుంది. ఓకేనా, సో పిరమిడ్. సో దీని టాప్ వ్యూని చూసినప్పుడు మనకి ఒకసారి చూడండి, టాప్ వ్యూ పైన చూస్తున్నప్పుడు మనకి ఎలా కనబడుతుంది అంటే అది హెక్సాగోనల్ షేప్లో హెక్సాగోనల్ షేప్ ఉంది. సో ఈ లైన్స్ అన్నీ మనకి టాప్ వ్యూ చూసినప్పుడు దీని మీద ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి. సో లైక్ హియర్. ఓకే, సో దిస్ ఇస్ ద టాప్ వ్యూ. ఇదేంటి ఈ పాయింట్ మనకి, దిస్ ఇస్ ద పాయింట్, ఈ పాయింట్ ఇది. సో ఈచ్ పాయింట్ నుంచి మనకి డివైడెడ్ లైన్స్ ఇవి. ఓకేనా, సో టాప్ వ్యూ చూసినప్పుడు ఇలా ఉంటుంది. ఓకే, సో అదే లైన్స్ ఇక్కడ డ్రా చేయాలి.
సో దిస్ ఇస్ ద టాప్ వ్యూ. ఓకే, నెక్స్ట్ మనకు ఇచ్చినంత హైట్ వచ్చి 50 mm లాంగ్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ డ్రా ది ప్రొజెక్షన్ లైన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి దిస్ ఇస్ ద యాక్సిస్ అనమాట. సో యాక్సిస్ మనకి ఇచ్చింది, యాక్సిస్ హైట్ ఆఫ్ ద యాక్సిస్ ఈస్ 50 mm లా. సో యాక్సిస్ అనేది మనకి మిడ్ పాయింట్ మీద ఉంటుంది కాబట్టి 50 mm లా. సో ఇక్కడ నుంచి 50 mm. ఓకే, దిస్ ఇస్ ద యాక్సిస్. ఓకే, అండ్ దిస్ ఇస్ ది అనదర్ 2 points. సో దిస్ ఇస్ ద పిరమిడ్, దట్స్ వై డ్రా లైక్ దిస్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనకి లైన్ డ్రా చేయండి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేయండి. ఓకే, అండ్ గివ్ ది నేమ్స్ హియర్. సో ఇక్కడ మనం నేమ్స్ ఇస్తాం. ఓకే, సో మిడ్ పాయింట్ని ఓ అనుకోండి. దిస్ ఇస్ ద ఓ. అండ్ హియర్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకే, సో హియర్ గివ్ దమ్ parts F and E here. F dash and E dash. The F and E dash. Okay, so ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ A and D. A dash and D dash and B dash and C dash here. Okay, so this is also draw the lines. And here is the O is the here. O dash. Okay na? So this is the first part. So give the first dimensions also. Don't forget to give the dimensions. How much? 25 mm. Okay, so here also the 50 mm. Okay. So now next to the next step, which is the axis is making an angle of 30 degrees. Okay, so 30 degrees angle చేస్తుంది కాబట్టి సేమ్ ఇందాకలాగే 30 degrees తో యాంగిల్ డ్రా చేయాలి, లైన్ డ్రా చేయండి. సో ఇది డ్రా చేశాను అనుకోండి. ఓకేనా, సో దిస్ ఇస్ ద 30 degrees. సో సేమ్ లాగే ఇక్కడ అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాగే మార్క్ చేయండి. సో సిమిలర్ హియర్ సేమ్ ఇస్ దీంట్లో కూడా అదే వచ్చింది 20 mm, 20 mm. ఓకేనా, మీకు తగ్గొచ్చు పెరగచ్చు. ఓకే, సో 20 mm. సో ఫస్ట్ నేను ఇక్కడ 20, సో టోటల్ 4. ఇక్కడ ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 20, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 1 to 40. ఓకే, లైన్లో డ్రా చేస్తున్నాను. దిస్ ఇస్ ద 1 to 40. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను అంతేనండి, యాక్చువల్ యాక్సిస్ అయింది కదా, మళ్ళీ యాక్సిస్ లైన్ ఇక్కడి నుంచి నేను 50 mm. డ్రా చేశాను. సో ఇక్కడ మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు, దీని ప్యారలల్ లైన్స్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ఈ పాయింట్కి ఈ పాయింట్ని జాయిన్ చేసుకోండి అంతే. అలాగే ఈ పాయింట్కి ఈ పాయింట్ జాయిన్ చేసుకోండి. సారీ, ఓకే, సో లైన్ లేదు, మిస్టేక్ అన్నమాట. ఓకే, సో ఇలా డ్రా చేయండి. ఓకేనా, సో సేమ్ గివ్ ద నేమ్స్ హియర్ ఆల్సో. దిస్ ఇస్ ద F dash. ఇది నేను పర్పెండిక్యులర్ డ్రా చేయలేకపోయాను. ఓకేనా, సో ఈ లైన్కి ఇది కొద్దిగా పర్పెండిక్యులర్ రావాలి, అప్పుడు మనకి ఈ పాయింట్స్ అనేవి ఇదేం కొద్దిగా ఇటు వస్తుంది. సో పాయింట్స్ కొద్దిగా బ్యాక్ సైడ్ వస్తాయి. ఓకే, ఇట్స్ నో ప్రాబ్లం. ఓకే, F dash and E dash, A dash and D dash, here B dash and C dash, and this is the O dash. Okay, same as the previous problem. Draw the projection lines. First of all, I am draw the lines from the
here. So I'll draw it with the pencil. ఎందుకంటే ప్రొజెక్షన్ లైన్స్ లైట్గా ఉండాలి కాబట్టి లైట్గా డ్రా చేసి చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఈ అండ్ సి అనేది కోయిన్సైడ్ అవుతుంది. ఓకేనా? సో ఒకే లైన్ వస్తుంది అప్పుడు. హియర్ ఆల్సో ఇస్ ద సేమ్. డ్రా ద లైన్స్. ఇది రెండు పాయింట్స్ కోయిన్సైడ్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి. Okay, so here is the horizontal lines. Now draw the vertical lines. ఈ పాయింట్ కొద్దిగా ఇక్కడ డ్రా చేసి తీసుకుంటున్నాను, ఎందుకంటే మీకు యాక్చువల్గా ఇది కదా 90 degrees లేదు ఇది. ఓకేనా? 90 degrees తీసుకుంటే మీకు కొద్దిగా పాయింట్స్ వెనక్కి వస్తాయి. ఓకే, కొంచెం బ్యాక్ సైడ్ తీసుకుంటున్నాను. Like this one and this one and the last one here like this. So ఇక్కడ ఈ పాయింట్ మర్చిపోయింది, ఈ ఓ నుంచి కూడా ఒక ఎంటర్ చేయాలి. Like this. Now mark the points. Okay, so let's start from the A. A అనే పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది? A. So A and here A. So here is the A. Next B. V and B. B. And this is the C. Sorry, that way C. And D. Here is the D. E and E. So here is the E. F. ఇక్కడ నుంచి వస్తుంది, అలాగే సేమ్ కోయిన్సైడ్ అవుతాయి కాబట్టి F and F dash. So this is the F. And O and O dash. And here is the O. Okay. Now join the all these points. సో దీంట్లో కూడా మనం డ్రా చేయాల్సింది. నేను తొందరపడ్డానా? సో ఓకే. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ లైన్స్. ఓకే, సో దీంట్లో ఇది కూడా ఇన్విజిబుల్ లైన్. ఓకే, అండ్ దిస్ వన్ ఇస్ ఆల్సో ద ఇన్విజిబుల్ లైన్. నేను తొందరపడి డ్రా చేశానా? ఇన్విజిబుల్ లైన్స్. దిస్ ఈస్ ద డాటెడ్ లైన్స్. పక్కన డ్రా చేస్తున్నాను. దీస్ ఆర్ ది ఇన్విజిబుల్ లైన్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ పాయింట్ నుంచి కోయిన్సైడ్ అవుతాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ సారీ ఫస్ట్ డ్రా చేద్దాం. జాయిన్ చేసింది ఈచ్ పాయింట్ నుంచి దీన్ని జాయిన్ చేసింది. సో ఇది ఫస్ట్ ఏ నుంచి ఓకి, దిస్ ఈజ్ ద విజిబుల్ లైన్. అండ్ బి నుంచి ఓకి, దిస్ ఈజ్ ది ఇన్విజిబుల్ లైన్. అలాగే సి నుంచి ఓకి ఇన్విజిబుల్ లైన్. డి నుంచి ఓకి విజిబుల్ లైన్. ఈ నుంచి ఓకి విజిబుల్ లైన్. అలాగే ఎఫ్ నుంచి ఓకి విజిబుల్ లైన్. ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్ వ్యూ ఆఫ్ ది హెక్సాగోనల్ పిరమిడ్. ఓకే, సో మీరు ఒకసారి కావాలంటే యూట్యూబ్లో చెక్ చేయండి. ఇది విజిబుల్ లైన్, ఇన్విజిబుల్ లైన్స్ అని కొద్దిగా ఎక్స్ప్లెయిన్. అదే వాళ్ళ దగ్గర ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకేనా? వాళ్ళ దగ్గర ఆబ్జెక్ట్స్ ఉంటాయి. మనకి పెంటాగోనల్ పిరమిడ్ కానీ, ప్రిజం కానీ, సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఆబ్జెక్ట్స్ని చూపిస్తే మనకి క్లియర్ అవుతుంది. అంటే మీకు కాలేజ్లో అయితే చూపించేవాడిని. ఓకే, ఓకేనా? సో అలాగా ఒకసారి చెక్ చేయండి, మీరు యూట్యూబ్లో చెక్ చేయండి. ఓకే, దీన్ని ట్రై చేయండి. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ డయాగ్రామ్. ఓకేనా? చూడండి, మ్యాక్సిమం ఇదే షేప్ వస్తుంది, 90% ఇదే షేప్ వస్తుంది, కొద్దిగా మారుతుంది అంతే. ఓకే, ఇది కొద్దిగా మారుతుంది షేప్. సో మ్యాక్సిమం 90% ఇదే షేప్ వస్తుంది మీకు. ఓకే, ట్రై చేయండి. ఓకేనా? డౌట్స్ ఉంటే మాత్రం నోట్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రాబ్లం లేదు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వెన్ యూ కండక్ట్ ద మీటింగ్ దెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఓకే, మేబీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ విత్ ది
video call also. Okay, thank you.